యెహోవా కన్నులు మనపైన ఉండునుగాక. యేసయ్య కన్నులు మనపైన ఉండునుగాక. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నా జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా, నా జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా. శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడూ మహిమా, శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడూ మహిమా. నా జీవితము ద్వారా కలుగునుగాక, మన జీవితము ద్వారా కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా ఫస్ట్ అసలుకి గుంటూరులో బాపట్ల అంటేనే మాకెంతో భయం వేసింది. నాకు కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, నాన్నకు కానీ. వేరే ఊరు అనగానే చాలా భయం వేసింది. ఫస్ట్ బాపట్ల అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సరే గుంటూరు అంటే వెళ్దాంలో ఎలాగలా అనుకున్నాము. సరే బాపట్ల అనగానే చాలామందికి భయం వేసింది. కానీ నా దేవుని కృప ఏంటంటే తెనాల్లో చేసిన 5గురు అదే టయానికి బాపట్లకి షిఫ్ట్ అయ్యారనమాట. అంటే నాకు తోడుగా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడని నేను అనుకుంటున్నాను. అట్లాగే దేవుడు సంవత్సరం అంతా కాచి కాపాడి రాకపోకల్లో, ప్రయాణాల్లో, అలాగే ట్రైన్స్లో వెళ్తా వస్తూ ఉండగా దేవుడు ఎంతగానో కాపుదల దయచేసి, భద్రతను దయచేసి, అదేవిధంగా అక్కడ ఆఫీస్లో మంచి స్టాఫ్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, మంచి ఫ్రెండ్స్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అదంతా దేవుని కృప. అలాగే మీ ప్రార్థన. దేవుడు ఎన్నో మేలు నా పట్ల జరిగించాడు. ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, రాకపోకలు అన్నింటిలో దేవుడు తోడుగా ఉండాలని. అదేవిధంగా గత సంవత్సరం డిసెంబర్లో వచ్చిన మీచాంగ్ తుఫాన్కి అయితే మాకెంతో భయం వేసింది. ఖచ్చితంగా ఫ్యామిలీ షిఫ్ట్ చేయాల్సిందే, ఇలా అయితే ఎలా అని చాలా ఇబ్బంది పడ్డాము, చాలా అనుకున్నాం అనమాట. కానీ దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తుఫాన్లో కూడా మంచి కాపుదల, భద్రత దయచేసి ఏ అపాయం మాకు సమీపించకుండా దేవుడు తెనాలి వచ్చేంత వరకు కాపుదల, భద్రత దేవుడు దయచేశాడు. అదేవిధంగా ఎన్నో సార్లు ఎన్నో అపాయాల నుంచి దేవుడు తప్పించి మంచి క్షేమాన్ని, భద్రతను దయచేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.